హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందు కాలంలో ఏంటంటే పాపం చదువులేక చాలామంది ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయారనమాట. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో చదువుకున్నా కూడా అవతలి వాళ్ళని నమ్మకూడదు అని తెలిసినా కూడా కావాలని వీళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనమాట. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరండి? ఆడవాళ్ళు అనమాట. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, వయసు ఉంటుంది. సో పెద్దవాళ్ళందరిలో కలిసే వీళ్ళు బ్రతుకుతుంటారు. అయినా కూడా పెద్దవాళ్ళ కళ్ళు కప్పి వీళ్ళు మోసం చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. సో దేని గురించి మాట్లాడుతున్నాను అంటే తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఈరోజు వీడియోలో నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఏం జరిగింది అంటే కనుక పాపం ఇంటర్ ఫెయిల్ అయినటువంటి ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో కాకుండా వాళ్ళ బామ్మ ఇంట్లో ఆ అమ్మాయి అలా ఉంటూ ఉండేదన్నమాట. కానీ పోయిన సబ్జెక్టులు పాస్ అవ్వటం ఎలాగా అనేసి చదువుకోకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో అమ్మాయి గడుపుతూ ఉండేదన్నమాట. అంటే మొబైల్ ఎక్కువగా చూడటాలు, సో గేమ్స్ ఆడుకోవటాలు, యూట్యూబ్లో వీడియోస్ చూడటాలు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటాలు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండేదన్నమాట. సో ఈ క్రమంలోనే ఏంటంటే ఒక అబ్బాయితో అమ్మాయికి పరిచయం ఏర్పడుతుంది. సో ఈ పరిచయం కారణంగా ఏంటంటే ఆ అబ్బాయి ప్రతిరోజు కూడా అమ్మాయితో చాట్ చేస్తూ ఉండాడనమాట. సో ఈ చాటింగ్ అనేది అంతటితో ఆగిపోకుండా ఒకరోజు తన రూమ్కి రమ్మని చెప్తాడనమాట. నా అడ్రస్ పలానా, సో నువ్వు రూమ్ దగ్గరికి రా, మనం మాట్లాడుకోవాలి పర్సనల్గా అనేసి చెప్తాడనమాట. కానీ ఈ అమ్మాయి ఏమీ ఆలోచించకుండా, వాళ్ళ బామ్మకు కూడా ఇన్ఫామ్ చేయకుండా, వాళ్ళ పెద్దవాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఏవో కొన్ని మాయమాటలు వాళ్ళకి చెప్పేసి అతను రూమ్కి అయితే అమ్మాయి వెళ్ళిపోతుందనమాట. సో వెళ్ళిన కాసేపు ఈ అబ్బాయి సైలెంట్గానే నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు. కానీ కొద్దిసేపటి తర్వాత అసలు బుద్ధి చూపించి అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడతాడనమాట. అయితే ఏమైందో తెలియదు, సడన్గా సో ఇతను అత్యాచారమే చేయటమే కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుంటాడనమాట. వాళ్ళు 6 మంది, మొత్తం 7 మంది కలిసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేస్తాడనమాట. ఇక్కడ ఈ అమ్మాయి పైన ఇలా అత్యాచారం చేయడానికి వాళ్ళది మాత్రమే తప్పని నేను చెప్పట్లేదండి, అమ్మాయిది కూడా తప్పు అనమాట. ఎందుకంటే కనుక తనకేం వయసు లేదా? అసలు ఏమైనా చిన్నపిల్లనా? కనీసం చదువు అయినా ఉంది కదండి. చదువు ఉంది, వయసు ఉంది, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉండి కూడా వీళ్ళందరినీ మాయమాటలు చెప్పి వీళ్ళ కళ్ళు కప్పి వాడి రూమ్ దగ్గరికి వెళ్ళిందంటే ఏమని చెప్పాలి చెప్పండి. సో ఈ అమ్మాయి కావాలనేసి ఇట్లా కొవ్వుతోటే వెళ్ళిందనేసి చెప్పుకోవచ్చు అనమాట కదా. సో చాలామంది ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో దేన్నైతే చూసి వాడు అమ్మాయి పైన అత్యాచారం చేశాడు, సో దాన్ని కోసేయాలి, అందరూ చూస్తుండగానే వీడికి ఉరిశిక్ష వేయాలి అని చెప్తున్నారనమాట. అట్ ది సేమ్ టైం కొంతమంది ఏంటంటే కావాలనేసి ఈ అమ్మాయి వెళ్ళింది, సో తప్పు అనేది ఇరువైపులా ఉంది కాబట్టి మగాన్ని శిక్షించే ముందు ఆడదాన్ని కూడా శిక్షించాలి, ఇద్దరిని శిక్షిస్తేనే ఇలాంటి దారుణాలు ఇంకొకసారి జరగకుండా ఉంటాయి అనేసి అంటారనమాట. సో నాకు కూడా ఇదే కరెక్ట్ అనిపించింది అనమాట. సో చాలామంది ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాంట్లో మగాడిది మాత్రమే తప్పు అంటారు. సో మగాడిది తప్పు ఉంటుంది కాదని చెప్పట్లేదు, కానీ ఆడవాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది కూడా ఆలోచించారనమాట. సో ఈ అమ్మాయి చిన్నపిల్ల అయి ఉండి ఈ అమ్మాయికి తెలియకుండా ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి అత్యాచారం చేస్తుంటే ఖచ్చితంగా తప్పు వాళ్ళదే. కానీ ఈ అమ్మాయి కావాలనేసి తనంతకు తానుగా వాడి రూమ్కి వెళ్ళింది. ఒంటరిగా రూమ్లో ఉన్నటువంటి మగాడి దగ్గరికి ఆడదానికి ఏం పని ఉంటుంది చెప్పండి కదా. సో వెళ్ళటం అనేది ఈ అమ్మాయి చేసుకున్న తప్పే. సో వెళ్ళే ముందు ఏమైనా పెద్దవాళ్ళకి అడిగిందా? అడగలేదు. కావాలనేసి వాడు చెప్పిన మాటలు వినేసి వెళ్ళటం అనేది ఈ అమ్మాయి చేసుకున్న తప్పే. సో వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి కదా. ఆలోచించకుండా వెళ్ళటం అనేది కూడా ఈ అమ్మాయి తప్పే. సో వెళ్ళిన తర్వాత 1 నిమిషము 5 నిమిషాల తర్వాత వచ్చిందా? రాలేదు, చాలాసేపు అక్కడే ఉంది. సో ఏ మగాడైనా సరే ఇంతటి అవకాశం దొరికితే సైలెంట్గా ఉంటారా? ఉండరు కదా. అసలు ఇప్పుడున్నటువంటి రోజులు ఎంత దారుణమైనవో ప్రతి ఒక్కళ్ళం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, వీడియోస్లో చూపిస్తున్నారు, న్యూస్లో చూపిస్తున్నారు. ఇన్ని చూసి కూడా అమ్మాయి వెళ్ళింది అంటే ఏమనుకోవాలి చెప్పండి. సో చదువుకున్న మూర్ఖురాలు అనేసి నా ఒపీనియన్ అనమాట. కాబట్టి ఎవరైనా సరే ఆడపిల్లలు, ఈ అమ్మాయి అనే కాదండి, చాలామంది ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్ అనేసి, లవర్ అనేసి, లైఫ్ పార్ట్నర్ అనేసి, కాబోయేవాడు అనేసి ఎవరెవరినో నమ్మేసి వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ ఆలోచించకపోతే ఇంత దారుణంగా వాళ్ళ కామానికి బలైపోవాల్సి వస్తుంది అనేది నా ఆలోచన అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా సరే మాట్లాడాలన్నా, కలవాలి అన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచించి మాత్రమే అడిగేయటం అనేది చాలా మంచిదనమాట. ఓకేనా. సో ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.